అలా మారుతి నుండి హనుమంతుడయ్యాడు. తాను చిరంజీవి, తనకు మరణం లేదు, లోకంలో ఏ శక్తి తనకు హాని తలపెట్టలేదు. మరి తన శక్తులేలా మర్చిపోయాడు జాంబవంత? చెప్తా, వినండి. హనుమాన్, నువ్వా చెట్టు కంటే పెద్దగా అవ్వగలవా? నీకు ఆకాశంలా కనిపిస్తున్న ఈ చెట్టు నా కాలి కింద నలిగే గడ్డిపోచ కూడా కాదు. అయ్య బాబోయ్, ఎంత పెద్దగా అయ్యావు హనుమాన్! అది అక్కడ దూరంగా కనిపిస్తున్న యజ్ఞకుండం చూశావా? నీ ఊదితే అది ఆరిపోతుందా? హనుమంతుడి చిలిపి చేష్టలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి ఆచార్య. పదండి, ఇటు వెళ్ళి తపస్సు ప్రారంభిద్దాం. పదండి, ఈ వైపు నుండి ఇంటికెళ్దాం. హనుమాన్, ఇక చాలు నీ అల్లర్లు. ఇక నుండి నీ శక్తులు మరొకరు గుర్తు చేసే వరకు నీవు ఆ శక్తులను మరచిపోతావు. ఇదేనా శాపం? పరమేశ్వరుల వారికి పాదాభివందనం. పరమేశ్వర, అంజనీస్తుడు సాక్షాత్తు మీ అంశే కదా. ఋషుల శాపం వల్ల స్మృతిభ్రంశం కలగడమేమిటి? తన బలమే తనకు తెలియకుండా పోవడం లోకానికి నష్టం కాదా? ఈ శాపం వెనుక దాగున్న రహస్యమేమిటి పరమేశ్వర? నారదా, అది శాపం కాదు, ఒక అద్భుతమైన మలుపు. శక్తినే నమ్ముకున్నవాడు కేవలం వీరుడవుతాడు, కానీ తన శక్తిని మర్చిపోయి శూన్యంగా మారినవాడు మాత్రమే జ్ఞాని అవుతాడు. ఆ శాపం వల్లనే హనుమ తన బాహ్య బలాన్ని వదిలి అంతర్గత మేధస్సుపై దృష్టి పెడతాడు. సూర్యుడి చెంత సకల వేద శాస్త్రాలను ఆపోసన పట్టి లోకంలోనే అత్యంత తెలివైన నవవ్యాకరణ పండితుడిగా రూపుదిద్దుకుంటాడు. అంటే ఆ శాపమే అతడిని జ్ఞాన సముద్రుడిగా మారుస్తుందన్నమాట. కానీ స్వామి, సర్వశక్తివంతుడైన హనుమ ఈ జ్ఞానంతో రేపు ఏం సాధించబోతున్నాడు? ఈ యుగంలో తన పాత్ర ఏమిటి? ఈ త్రేతాయుగంలో విష్ణువు రాముడిగా, ఒక సామాన్య మానవుడిగా అవతరిస్తాడు. రాముడు ధర్మాన్ని నిలబెట్టే క్రమంలో అతడికి ఒక యోధుడు మాత్రమే కాదు, అత్యంత బుద్ధిశాలి అయిన ఒక దూత కావాలి. తన బలం తనకే తెలియని ఈ వినయమే హనుమను రాముడి పాదాల చెంత దాసుణ్ణి చేస్తుంది. కేవలం బలవంతుడిగా ఉంటే గర్వం వచ్చేదేమో, కానీ ఇప్పుడు అతడు జ్ఞానంతో, భక్తితో రామదూతగా కీర్తించబడతాడు. అతడు కేవలం బలవంతుడు కాదు, బలబుద్ధి
విద్యాప్రదాతగా లోకానికి ఆదర్శంగా నిలుస్తాడు. అప్పటి వరకు హనుమంతునిలో ఈ శక్తులు దాగి ఉంటాయి. తాను ఒక సామాన్యుల్లా ఉంటాడు, సరైన సమయం వచ్చే వరకు. ఋషుల శాపంతో తన బలాన్ని మర్చిపోయిన హనుమ సూర్యదేవుడి చెంత శిష్యుడిగా మారి సకల శాస్త్రాలను ఆపోసన పట్టి లోకంలోనే సాటిలేని బుద్ధిమంతుడిగా అవతరించాడు. హనుమాన్ ఏ సాఠులేని ఏకాగ్రతతో సకల శాస్త్రాలను ఆపోసన పట్టిన నీవు ఇకపై సకల లోకాలు కొలిచే బుద్ధిమతాం వరిష్టం, మేధావులలో శ్రేష్ఠుడివి. గురుదేవులైన సూర్యదేవులకు పాదాభివందనములు. హనుమంత, మౌనం నీ ఆభరణం కావచ్చు, కానీ ఈ సమయం నీ విశ్వరూపానికి ప్రతీక్షణం. ఋషుల శాపం నీ స్మృతికి అడ్డుగోడ కావచ్చు, కానీ నీ రక్తంలో ప్రవహిస్తున్నది సాక్షాత్తు ఆ పరమశివుని రుద్రాంశ. అగాధమైన ఈ సముద్రం నీ పాదాల చెంత ఒక చిన్న గీత వంటిది. ఆకాశమంత నీ కీర్తికి ఈ సముద్రాన్ని దాటడం ఒక ఆరంభం మాత్రమే. లే హనుమా, నీవు కేవలం వానరుడి కాదు, సూర్యుడినే గురువుగా పొందిన బుద్ధిమతాం వరిష్ఠుడివి. నీ భుజబలం లోకాలను ఉద్ధరించడానికి, నీ వాక్చాతుర్యం రామకార్యం సాధించటానికి సిద్ధంగా ఉన్నాయి. నీవు పుట్టింది సామాన్యంగా జీవించటానికి కాదు, రామదూతగా చరిత్ర సృష్టించటానికి. నీ శక్తిని స్మరించుకో, వాయువేగంతో ఉప్పెనలా ఎగిసిపో.